స్వాగతం. మనము ఈరోజు రాజధాని అమరావతిలో వచ్చే నెల 15వ తేదీ నుంచి పనులు పునఃప్రారంభించడానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. ఈడ ఈ రాజధానిలో అన్ని పనులు ఆగిపోయినాయి కదా 19 నుంచి. ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారు అన్నమాట. అన్నీ మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. అందుకని ప్రధాని మోడీ రేపు 15 వస్తున్నారు. ఇందులో 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకి శ్రీకారం చుడతారు. ఇందులో అంతేకాకుండా వచ్చే నెల నుంచి ఆల్రెడీ సిఆర్డిఏ 40,000 పనులకి టెండర్లు పిలిచింది. ఆల్రెడీ టెండర్లు ఓపెన్ చేశారు. పనులు స్టార్ట్ అయిపోతున్నాయి రాజధానిలో. ఇది కూడా ఒక మంచి రాజధాని అమరావతికి మంచి గుడ్ న్యూస్ అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దాములూరు వైకుంఠపురం బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడండి. దాములూరు నుంచి వైకుంఠపురం నుంచి దాములూరు వరకు ఇక్కడ రిజర్వాయర్ కమ్ బ్రిడ్జ్ అని కట్టాలని అప్పుడు డిపిఆర్ సిద్ధం చేసి 2019లో శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ శంకుస్థాపన చేస్తే 2019 ఫిబ్రవరిలో చేశారు. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చి ఇది ఆపేసింది ఈ పని. మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారు దీన్ని. త్వరలోనే ఇది మళ్ళీ కొత్త డిపిఆర్ స్టార్ట్ చేసి ఇందులో ఇంతకుముందు 10 టీఎంసీలు నీరు నిల్వ ఉండేటట్టు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఇప్పుడు దానికి తగ్గట్టే మళ్ళీ 15 లక్షల కోట్ల క్యూసెక్లు వరద వచ్చినా కానీ తట్టుకునేటట్టు దీన్ని రీడిజైనింగ్ చేస్తున్నారు. ఈ రీడిజైనింగ్ చేసి ఇది కూడా డెవలప్ చేస్తారు. ఇక్కడ కూడా వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది రోడ్ కమ్ బ్రిడ్జి రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ రిజర్వాయర్ ప్రాజెక్ట్ వల్ల ఈ రాజధానిలోకి వాటర్ 10 MCM నిల్వ చేస్తారు. దీంట్లో రాజధానికి వాటర్ సప్లై ఇస్తారు కాబట్టి రాజధానిలో వాటర్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ సాగునీటికి ఇటు గుంటూరు డిస్టిక్, ఇటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు కూడా సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడింది ఈ ప్రాజెక్టు వల్ల. అంతేకాకుండా ఈ ఏరియా మొత్తం టూరిజం కూడా డెవలప్ చేయాలని ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ఏరియా మొత్తం టూరిజం డెవలప్మెంట్కి కూడా మంచి ఉపయోగం ఉంటుంది. అందువల్ల దీనికి కూడా కొత్త డిపిఆర్ రెడీ అవుతుంది. ఈ నెల రేపు నెలలో అది కూడా స్టార్ట్ చేస్తారు. ఇవే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కోట్ల దాకా మోడీ కొత్త ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనకు ఫ్యూచర్లో రాజధాని అమరావతి కానీ ఆ సరౌండింగ్లు కానీ మంచి అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల మీరు ఈ అమరావతి సరౌండింగ్లో ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయి. మా అడ్వైజ్ ఏంటంటే ఇటు రాజధాని నుంచి అవుటర్ రింగ్ ఇటువైపు వస్తే ఈ కంచిచర్ల ఇటువైపు మంచి ఫ్యూచర్ ఉంది. విజయవాడకి ఈ అర్బన్ ఏరియా కనెక్టివిటీ ఉంది. ఇది NH65కి దగ్గరగా ఉండటం వల్ల అమరావతి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉండటం వల్ల ఈ ఏరియా మంచి అభివృద్ధి చెందింది. ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా చాలా మంచిది. బాగా డెవలప్ అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్కి 444 వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.